ఈ జేబు దొంగల కోసం పోలీసులు పుట్టారా పోలీసుల కోసం జేబు దొంగలు పుట్టారో తెలదండి. బాబు ఏంటి బాబు ఏడే ఎక్కడ ఉన్నారా? బాబు ఏంటి బాబు నాకు చిన్న సాయం చేయాలి బాబు. ఏంటే అది? బాబు ఇవాళ నా పిల్లము బాగా తేలిపోవాలి బాబు. ఇంత తేలిపోవాల్సిన ఎమర్జెన్సీ ఏమొచ్చింది నీకు? బాబు 3 రోజుల నుంచి తలుపు కొట్టన్నాను బాబు, తీయట్లేదు బాబు. అదే బాబు నువ్వు తాకి కొడుతున్నావా లేదా తాకుండా కొడుతున్నావా? బాబు తాగే తలుపు కొట్టారు బాబు. నువ్వు తలుపు కొడుతున్నావా కిరీటీ కొడుతున్నావు? ఎందుకంటే సరైన మూడైతే తలుపు కొడతాడయా, ఇంకో మూడైతే కిరీటీ కొడతా. బాబు అట్లా బాబు అది పచ్చదు బాబు. అయితే నేను సలహా ఇస్తున్నాను నీకు. నేను ఇక్కడ పెద్ద అంటే నేను నీకంటే సన్నాసిగా ఉన్నావా నన్ను? మనం కళ్ళు ఎర్ర చేసామంటే కప్పలు ఇడిపోతాయంతే. మనం కళ్ళు ఎదుర్చామంటే కాపురాలు ఇడిపోతాయి రా బాబు. కాపురాలు ఎడగొట్టద్దు బాబు. కలపండి బాబు. తాగపోతాడు కదా బాబు నేను మంచి సలహా ఇస్తాను, గురువారు తీసుకొని బాబు నువ్వు మళ్ళీ తొలి దగ్గరికి వెళ్ళి చెప్తాను. వెళ్ళిపోతాను బాబు. అది మాటలు పోయా వెళ్ళి ఏంటి ఆ గుసగుసలు ఎవడే లోపల అలాగే అంటే లేదు ఆ పతికి తెలుకో తలుపు తీసి నీ కాళ్ళ మీద పడిపోతుంది. తలుపు తీయలేదనుకో ఎవడో ఒకడు ఉన్నట్టే ఖాయం, నువ్వు ఆత్మహత్య చేసుకోవడం సమంజసం. ముందు మీ తాగుబోతు నోళ్ళు ముయ్యండి, అదే సమంజసం. మీ తాగి వస్తే తలుపు తీయాల, లేకపోతే అది ఎవరితోనే ఉన్నట్ట. బాగా తాగి నోటికొచ్చినట్టు అవుతున్నారు, సిగ్గు లేకపోతే సరే. అంటే మీరు మీ ఆయన తాగిస్తే తలుపు తీస్తారండి? తీస్తాను, చీలికెట్ట. వస్తానండి వస్తానండి. బాబు ఎడ్డు బాబు ఎడ్డు బాబు నా పరిశ్రమ తీసారు ఎడ్డు బాబు. ఎవరో నేనా? బాబు ఏంట్రా తాగునా? నిన్ను ఓపెన్ ఎక్కడి నుంచి ఇస్తాను. నిన్న వాసనకు నీ కుర్చీలో నా వాక్యం ఎవరో గొడవ పడేస్తున్నాను. నేను ఎవరుతుంటా నీ కుర్చీలో అవతారం కాదు పిల్లలకి. అమ్మా మందు కొట్టేస్తున్నాడు, పిడికి పిడేస్తున్నాడు. అమ్మ పడాలి పడే